అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ కేబినెట్ లో ఆసక్తికర చర్చ సాగింది. వైసీపీ టార్గెట్ గా సీఎం చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించామనే అసూయతోనే కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. కేసులను న్యాయస్థానాలు కొట్టేసి చివాట్లు పెట్టిన వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఇక హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బాబు దుయ్యబట్టారు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తే ఒక్కరు కూడా తప్పని చెప్పలేకపోయారన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 13న సీడ్ యాక్సిస్ రహదారిని ప్రారంభించనున్నట్లుగా తెలిపారు ముఖ్యమంత్రి. కేబినెట్ మీటింగ్కి సంబంధించి మీటింగ్లో జరిగినటువంటి కొంత చర్చకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర. సునీల్, ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ భేటీ ముగిశాక అధికారులంతా బయటికి వెళ్లాక మంత్రులతో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పలు రాజకీయపరమైన అంశాలను కూడా ఇక్కడ లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సిపై తప్పుడు ఆరోపణలు వైసీపీ చేస్తుంది. ఎన్నో కేసులు వేసి ఏదైతే వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు సాధించారో వాళ్ళని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తుంది. ఈ రోజు కూడా రోడ్డెక్కి ఉద్యమాలంటున్నారు. న్యాయస్థానాలు చివాట్లు పెట్టినా కూడా వీరు వైఖరి మారటం లేదని చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ఏ విధంగా అరాచకాలు సృష్టించారో చూశాం కదా అని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా వైసీపీ అధినేత జగన్ ఇంటి నుంచి బయటకు వస్తేనే వీళ్ళు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వారిని ఉపేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. పలు అంశాలు, కీలక అంశాలు, ఏదైతే వెలిగొండ గురించి కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులో వెలిగొండ నుంచి నీరు వదిలే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. తాగునీటి కోసం వెలిగొండ నుంచి ఏదైతే 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కూడా నెలాఖరులోపు నీళ్లు వదలడానికి అంతా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కీలక ఒక డెవలప్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్ను ఆగస్టు 13వ తారీఖున ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి అని ఈ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గంలో నారాయణ గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించడంతో పాటు అమరావతి ప్రాంతంలో ఏదైతే ఎమ్మెల్యేల నివాస గృహాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే అందరూ కూడా మంత్రులంతా కూడా వెళ్లి విజిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ వాటి తాళాలు కూడా 13వ తారీఖున ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామనే నిర్ణయాన్ని కూడా కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రులకు సంబంధించిన విల్లాసు సంబంధించి కూడా దాదాపు పూర్తయ్యాయి. కానీ కొంత దసరా నాటికి అవి విల్లాసు పూర్తవుతాయి, జీఏడీ కూడా అప్పగిస్తామని నారాయణ చెప్పడం జరిగింది. పలు కీలక అంశాలకు సంబంధించి ఇక్కడ కేబినెట్ లో చర్చ జరిగింది. ఏదైతే దుబాయ్కి సంబంధించి దుబాయ్ హైవీల్ అనేది 250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ స్థాయిలో ఇక్కడ కూడా నిర్మాణం జరగాలనేది ముఖ్యమంత్రి కూడా సంకల్పిస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఏదైతే అనేక అంశాలు ఇక్కడ కీలక అంశాలు కూడా చెప్పడం జరిగింది. నిన్న ఏదైతే జగన్ పర్యటనలో ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు, పొగాకును తొక్కేశారు, అక్కడ వారి పంటకి నష్టం చేశారు, ఏదైతే వారి ఉత్పత్తులకు నష్టం చేకూర్చారు, దేవుడి పటాలను కూడా తొక్కివేశారు, అనేక అరాచకాలు సృష్టించారు వైసీపీ నేతలు. ఈ విధంగా చేయటం సరికాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి పట్ల చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా భోగాపురం ఏదైతే ప్రారంభోత్సవం రోజు గిరిజన మహిళలు వేలాది మంది దింసా నృత్యం ఏదైతే గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం అనేది ఒక చరిత్ర అని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధాని పర్యటన కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించామని కూడా చెప్పడం జరిగింది. అనేక రాజకీయపరమైన అంశాలన్నీ కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. సునీల్, రవిచంద్ర, అయితే రాజకీయ పరంగా వచ్చినటువంటి చర్చలో ప్రధానంగా రీసెంట్ గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రానికి సంబంధించి వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్పలేకపోయారు. అది ప్రభుత్వ పాలనా విధానం, ప్రభుత్వం ఈ వైట్ పేపర్లో ప్రతిదీ కూడా రిలీజ్ చేస్తోంది, ప్రజలకి చేస్తున్నటువంటి విధానాన్ని అని ముఖ్యమంత్రి ప్రస్ఫుటించినట్లుగా తెలుస్తోంది, ఒక్కి నొక్కానిచ్చినట్లుగా. సో దాని గురించి ఏం చెప్తారు? సునీల్, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం కావచ్చు, కీలక శ్వేతపత్రం ప్రకటించినప్పుడు ప్రతిపక్షంగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ దీనిలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి
ప్రతిపక్షం నుంచి ఎటువంటి కామెంట్స్ రాలేదు. ఎందుకంటే గత వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక పరిస్థితి కానీ 2 సంవత్సరాల్లో ఏ విధంగా వాటిని చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది, మొత్తం కూడా ఆర్థిక శ్వేతపత్రం అయితే ముఖ్యమంత్రి రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు గంట పైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కానీ దానికి సంబంధించినంత వరకు కూడా ఒక కామెంట్ కూడా రాలేదు. ఎందుకంటే చిన్నాభిన్నమైందని చెప్పుకోవచ్చు. 2024 వరకు 19 నుంచి 24 వరకు ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ చిన్నాభిన్నమైంది. ఈ అన్ని అంశాలు కూడా వైట్ పేపర్లో ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా గాడిన పెట్టాం, వ్యవస్థలని ఏ విధంగా గాడిన పెట్టాం కూడా చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ అన్ని అంశాలకు సంబంధించి వైసీపీ అయితే గట్టిగా స్పందించిన పరిస్థితి అయితే కనిపించలేదు. ముఖ్యమంత్రి అదే అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో కూడా చెప్పడం జరిగింది. మనం చాలా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటాం, చాలా ఏదైతే దాపరం లేకుండా ప్రజల ముందు ఏ అంశం ఉన్నా కూడా ప్రజల ముందు పెడుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే శాఖల వారీగా కూడా మంత్రులంతా కూడా వైట్ పేపర్ పేరుతో రిలీజ్ చేసి సమాజానికి ప్రజలకి తెలియపరిచారు తమ శాఖలో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ సంబంధించి. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా చూసుకుంటే కనుక వైట్ పేపర్ ఆర్థిక శాఖకు సంబంధించి చాలా కీలకమైన అంశం. ఎందుకంటే లక్షల కోట్ల అప్పులైతే కనిపిస్తూ ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు సంక్షేమ కార్యక్రమాల పేరుతో లక్షల కోట్ల అప్పులు చేసిన పరిస్థితి. ఆ తర్వాత అప్పులు ఉన్నప్పటికీ కూడా కొంత రికవరీ అయితే అవుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఇప్పుడు సరిపోతున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. అన్ని అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించడం జరిగింది. ఒక పక్క వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా కేబినెట్ సమావేశం ముగిశాక మంత్రులతోనే, అంతే అధికారులు లేకుండా మంత్రులతోనే ఈ అన్ని అంశాల గురించి కూడా ముఖ్యంగా చంద్రబాబు చర్చించారు. అసెంబ్లీ సమావేశాల కూడా గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించడం జరిగింది. ఈ అన్ని అంశాలు కూడా చాలా కీలక అంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఉదయం నారా లోకేష్ తో కూడా మంత్రులు చర్చించడం జరిగింది. ఈ విధంగా ఈ రోజంతా కూడా చాలా కీలక అంశాల గురించి చర్చ అయితే జరిగిందని చెప్పొచ్చు. సునీల్. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.